హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. థ్యాంక్ యూ ఫర్ ది సబ్స్క్రైబ్స్ అండి. 200 సబ్స్క్రైబ్ చేశారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ ఎంకరేజ్ అస్ సో దట్ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ గుడ్ వీడియోస్. మీకు ఏవైతే వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. మీకు ఏ క్వైరీస్ ఉన్నా కామెంట్ చేయండి, మా ఎక్స్పర్ట్స్ మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ గిట్, లైక్ గిట్ కంటిన్యూయేషన్. మనం గిట్ అంటే ఏంటి అనేది చూసాం, వాట్ ఈస్ గిట్ అనేది. సో ఈరోజు మనం గిట్ బేసిక్స్ చూసాం. ఓకే, సో హౌ టు ఇన్స్టాల్ అండ్ గిట్ అంటే లైక్ బేసిక్ టర్మినల్ ఎలా వాడతారు, హౌ టు క్రియేట్ యువర్ రిపాజిటరీ, హౌ టు మేక్ యువర్ ఫస్ట్ కమిట్, హౌ టు చెక్ ద హిస్టరీ, ఇవన్నీ చూసాము. ఓకే, సో sorry, so you're going to see git basics. Okay, సో ఫస్ట్ వచ్చేసి విల్ సీ హౌ టు ఇన్స్టాల్ ఏ గిట్. ఓకే, సో గిట్లో యాక్చువల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి గిట్ ఎడిటర్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి మీకు ఏదైనా థర్డ్ పార్టీ గిట్ ఆర్ థర్డ్ పార్టీ ఎడిటర్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, మనం ఇక్కడ విఎస్ కోడ్ ఎడిటర్ యూజ్ చేద్దాము. ఓకే, విండోస్లో, అండ్ ఆల్సో ఇన్ లైనెక్స్ ఇట్ ఈస్ విఎం. ఓకే, ఓకే, లైనెక్స్లో విఎం యూజ్ చేసాము. ఓకే, సో ఐ విల్ షో యూ ఇన్స్టాలేషన్ ఇన్ విండోస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లైనెక్స్. ఓకే, సో మీకు అంటే రెండిట్లో చూసామండి, ఎలా కమిట్ చేస్తాము, ఎలా ఫస్ట్ డిపాజిట్ ఎలా చెక్ చేస్తాము అనేది. సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ ఐడియా, మీకు ఒక ఐడియా వస్తుంది విండోస్ ఎట్లా చేస్తున్నాము అనేది. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ పేజ్కి వెళ్ళండి, code.visualstudio.com. ఓకే, దెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు విండోస్ డౌన్లోడ్ వస్తుంది. ఓకే, సో ఈఎక్సీ ఫైల్ వస్తుంది మీకు. సో మీరు నార్మల్గా మనం ఈఎక్సీ ఫైల్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేద్దాం ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఎడిటర్. ఓకే, సో మీరు ఏ థర్డ్ పార్టీ ఎడిటర్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ వీఆర్ యూజింగ్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో just accept the agreement, just do the next. Make sure that you have icon on the desktop so that మీకు ఎప్పుడైనా ఈజీగా ఓపెన్ చేయడానికి వీలుంటుంది. ఓకే, సో ఇది జనరల్గా విజువల్ స్టూడియో కోడ్ లైక్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు జిట్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, మీకు ఏదైనా థర్డ్ పార్టీ ఎడిటర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే అది ఇన్స్టాల్ చేసినాక మీరు జిట్ యూజ్ చేసినారనుకోండి, మీకు జిట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు అది డిఫైన్ చేసుకోవచ్చు, లైక్ ఏ ఎడిటర్ వాడాలి అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. లేదు నాకు అసలు ఎడిటర్ అవసరం లేదు అనుకుంటే కూడా ఇట్స్ ఫైన్, మీకు గిట్ టర్మినల్లోనే మీకు ఆ కోడ్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇదేంటంటే మీకు ఒక ఈజీ వే ఆఫ్ డూయింగ్ అనమాట. కోడింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్లో ఈజీగా చేయొచ్చు. అండ్ మీకు ఏంటంటే ఆటో కోడ్ జనరేటింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు అది మీకు మిస్టేక్స్ ఎక్కడ ఉన్నా కానీ మీకు డిఫైన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎనీ ఎడిటర్. ఓకే, సో మీకు థర్డ్ పార్టీ ఎడిటర్స్ ఏదైనా కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఐఎమ్ క్లికింగ్ ఫినిష్ హియర్. ఓకే, సో ఇది విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్. దెన్ వచ్చేసి జిట్ ఇన్స్టాలేషన్. ఓకే, git-scm.comలోకి వెళ్ళండి. ఓకే, మీరు ఎక్కడ మీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ కనిపిస్తుంది. నాది విండోస్ కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్ అంటుంది. మీరు లైనెక్స్కి వెళ్ళారు అనుకోండి, మీకు డౌన్లోడ్ ఫర్ లైనెక్స్ అంటుంది. ఓకే, సో మీకు అది లైనెక్స్ది కూడా చూపిస్తాను. లైక్ ఓకే, మీకు లైనెక్స్ అయితే ఇది నా ఉబుంటు బాక్స్, మీకు లైనెక్స్ అయితే ఇట్లా డౌన్లోడ్ ఫర్ లైనెక్స్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు లైనెక్స్లో ఉంటే లైనెక్స్ అని చూపిస్తుంది, విండోస్లో ఉంటే విండోస్ అని చూపిస్తుంది, మ్యాక్లో ఉంటే మ్యాక్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది నా విండోస్ బాక్స్. సో ఐ హావ్ డౌన్లోడెడ్, ఇక్కడ జిట్ ఇన్స్టాల్ డౌన్లోడ్ చేశాను నేను. సో విల్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో మీరు ఈఎక్సీ ఫైల్ పైన క్లిక్ చేయండి, దెన్ ఇట్ విల్ షో అప్. ఓకే, సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ జిట్ యూజింగ్ ఈఎక్సీ ఫైల్ అండి, విండోస్ ఫర్ విండోస్. సో మీరు git-scm.comలోకి వెళ్ళిన తర్వాత మనం విండోస్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇక్కడ మీరు ఎడిటర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ అయినా యూజ్ చేయొచ్చు, లైక్ విఎం నార్మల్గా విఎం అయినా చూసుకోవచ్చు, ఆర్ విజువల్ స్టూడియో. ఓకే, సో విజువల్ స్టూడియో అయినా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో యూజ్ విజువల్ స్టూడియో కోడ్ as జిట్స్ డిఫాల్ట్ ఎడిటర్ అన్నా అనుకోండి, సో అది మన డిఫాల్ట్ ఎడిటర్ అయిపోతుంది అనమాట. ఓకే,
సో అన్ని తర్వాత నార్మల్గా నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, సో ఇలా మీరు గిట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ విజువల్ స్టూడియో కోడ్ని ఎలా చూస్ చేసుకోవచ్చు. ఏ థర్డ్ పార్టీ లైక్ నోట్ప్యాడ్++లో అయినా మీరు వాడుతున్నట్టయితే మీరు నోట్ప్యాడ్++ని చూస్ చేసుకుని అనుకోండి ఎడిటర్లో. సో మీరు ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు మీరు అది నేను చూపిస్తాను, అది మీరు కమాండ్ లైన్లో జిట్లో ఎలా కొడితే ఎడిటర్ ఓపెన్ అవుతుంది అనేది. ఓకే, సో దట్ ఈస్ హౌ విల్ ఇన్స్టాల్. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ జిట్. సో నెక్స్ట్ మనము టర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి, జిట్ టర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి, అండ్ how we can simultaneously work with the Visual Studio Code editor తో. సో యా జిట్ ఇన్స్టాల్ చేశానండి. సో ఇది మన జిట్ టర్మినల్. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ జిట్ టర్మినల్ అని కొట్టారనుకోండి, ఆప్షన్ చూస్ చేసి మీకు జిట్ టర్మినల్ ఓపెన్ అయిపోతుంది. ఆర్ఎల్స్ మీరు స్టార్ట్ మెన్యూలోకి వెళ్ళి జిట్ టర్మినల్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన జిట్ టర్మినల్. ఓకే, సో బేసిక్ కమాండ్స్ ఏముంటాయి జిట్ టర్మినల్ అంటే ఇట్స్ సేమ్ యాజ్ ఆర్ విండోస్. ఓకే, సో ఇప్పుడు pwd అని కొట్టిన అనుకోండి, ఇట్ విల్ షో ది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, అండ్ ఆల్సో మీకు జనరల్గా మనము ఎలా ఇప్పుడు cd స్పేస్ డాట్ కొట్టా అనుకోండి, ఓకే, ఇట్ విల్ గో వన్ డైరెక్టరీ బ్యాక్. ఓకే, తర్వాత అదే విధంగా నేను cd ఆర్ నేను ఏదైనా డైరెక్టరీ క్రియేట్ చేసిన అనుకోండి, mkdir లేదంటే cd అని కొట్టిన అనుకోండి, జనరల్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నేను ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు mkdir అనుకోండి, మేక్ ఏ డైరెక్టరీ. ఓకే, నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద డైరెక్టరీ నేమ్, నేను మై ఏదైనా ఆర్ ఎల్స్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ ఐ డూ ls-lrt, ఓకే, ఇట్ విల్ లిస్ట్ ఆల్ ది ఫైల్స్ విచ్ ఈస్ దేర్. ఓకే, సో ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, రైట్. సో ఈ డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి వెళ్తాను ఏదైతే క్రియేట్ చేశానో, cd ఎగ్జాంపుల్. ఓకే, సో క్లియర్ అని కొడితే మీకు విండో మొత్తం మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ మీకు బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఐడియా ఉంటే యూ కెన్ డూ వాట్ లైక్ సేమ్ జిట్లో కూడా అవే కమాండ్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రిపాజిటరీ ఎలా మనము క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఓకే, సో మీకు బేసిక్ కమాండ్స్ చూపించాను కదా, సో అవే మనం బేసిక్ కమాండ్స్ యూజ్ చేస్తాము జనరల్గా జిట్లో. సో మీకు బేసిక్ కమాండ్స్ ఐడియా లేకపోతే మీరు లైనక్స్ బేసిక్ కమాండ్స్ అని కొట్టండి, అవే సేమ్ కమాండ్స్ మనము జిట్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఇక్కడ మనము నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ మనము ఏ డైరెక్టరీలో ఉన్నామో చూసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ అనే డైరెక్టరీలో ఉన్నాము. సో ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ డైరెక్టరీ. ఓకే, సో ఒక డైరెక్టరీ ముందుకు వెళ్ళాలంటే cd స్పేస్ డాట్. ఓకే, సో నేను ఒక డైరెక్టరీ ముందుకు వెళ్ళాను అనమాట. ఓకే, నౌ ఓకే, సో మనం ఇప్పుడు జిట్ రిపాజిటరీ బ్యాష్లో ఉన్నామండి. సో ఈ జిట్ బ్యాష్లో మనము ఒక రిపాజిటరీని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో నేను డైరెక్టరీ క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చేసి mkdir. సో నేను mkdir మై ప్రాజెక్ట్ అంటాను ఫస్ట్. ఓకే, సో ఇది క్రియేట్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్ట్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలంటే, ఆ ఎడిటర్లో ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి. ఓకే, సో కోడ్ మై ప్రాజెక్ట్ అన్నాను అనుకోండి, ఇట్ విల్ ఓపెన్ దట్ ఇది విజువల్ స్టూడియో. ఓకే, సో మీకు విజువల్ స్టూడియోలో మీకు మై ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోయింది, చూసారు కదా. సో ఇక్కడ మనకు మై ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు జిట్లో ఏం చేస్తానంటే, ఓకే లెట్ మీ పుల్ దిస్ అవుట్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు మై ప్రాజెక్ట్లోకి వెళ్తున్నా. ఓకే, cd మై ప్రాజెక్ట్. ఓకే, సో cd మై ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత, ఓకే, ఇఫ్ ఐ డూ pwd నేను మై ప్రాజెక్ట్లో ఉన్నా. ఓకే, సో ఇక్కడ ఐ విల్ క్రియేట్ ఏ ఫైల్, ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే, index.html క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో టచ్ index.html అని అనుకోండి. ఓకే, ఓకే, ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్, ఓకే, ఇక్కడ మనకి index.html క్రియేట్ అయిపోయింది చూడండి, రైట్. సో ఇక్కడ నేను ఇక్కడనే ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, న్యూ ఫైల్ అయినా కొట్టచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే,
రైట్ క్లిక్ న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని style.css అని చెప్పి పెడతాను. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ style.css ఫైల్. ఓకే, సో నాకు ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను నా ప్రాజెక్ట్లో. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ ls చేశాను అనుకోండి, రైట్, 2 ఫైల్స్ ఉన్నాయి, index.html, style.css. ఓకే, ఎందుకంటే ఇది మన డిఫాల్ట్ ఎడిటర్ కాబట్టి ఇట్ విల్ సింక్ విత్ ది గిట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. ఓకే, అయితే ఇక్కడ మనము చూసినట్టయితే ఇది నార్మల్ ఫోల్డర్, లైక్ మనం నార్మల్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తామో నార్మల్ డైరెక్టరీ. సో నార్మల్ డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఏ జిట్ రిపాజిటరీ. ఓకే, సో మీకు మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు జిట్ రిపాజిటరీ కావాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఇనిషియలైజ్ చేసిన తర్వాతనే అది జిట్ రిపాజిటరీ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇనిషియలైజ్ చేయాలంటే కమాండ్ మనం ఆల్రెడీ అప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో మనం జిట్ ఇనిట్ అని కొట్టాలి. ఓకే, జిట్ ఇనిట్ అని కొట్టగానే అది ఇనిషియలైజ్ ఎంటీ జిట్ రిపాజిటరీ మన ఏదైతే మై ప్రాజెక్ట్ అని ఉందో ఆ ప్రాజెక్ట్ అది ఇనిషియలైజ్ చేసింది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మీకు okay, after git init, if you see here, okay, so it is in green color. Okay, and you are seeing, right, you are seeing u and u. Okay, so what do you mean by this u and u? Okay, so this is nothing but untracked files. Okay, untracked files is nothing but we have not yet committed any code into the repository. Okay, so how you will check, like in Visual Studio Code you are seeing like on the right hand side it is showing as u and u. Okay, so how will you check on the git command? Okay, if you say git status, okay, so it will say like no commits yet. Okay, and it says untracked files, right? So there are 2 files which is index.html and style.css. Okay, so these 2 files are the untracked files. So we have not yet done any changes and we have not yet committed anything on the git repository. Okay, so this is how we do it, like how to create a basic repository and how to check whether it is, like how to track whether it is committed or not. Okay, so these are the commands. Okay, so next we'll see how to do a first commit. Okay, so to do the first commit we'll see some commands. Okay, yeah, okay, so we'll see how to commit. Okay, so ఫస్ట్ మనం కమిట్ ఎలా చేస్తామనేది చూసే ముందు మనం అసలు ఫైల్స్ ఏ ఫార్మాట్స్లో ఉంటాయి చూద్దాం. ఓకే, సో మనకి జనరల్గా 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి ట్రాక్డ్, ఒకటి అన్ట్రాక్డ్. ఓకే, సో అన్ట్రాక్డ్, ట్రాక్డ్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను index.html ఉందనుకోండి, సో ఈ కమాండ్ రన్ చేశాను అనుకోండి, జిట్ యాడ్ index.html అని. ఓకే, సో అది ఏమవుతుంది, స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ అన్ట్రాక్డ్లో ఉంది కదా మన ఫైల్స్, సో ఈ కమాండ్ రన్ చేయగానే స్టేజ్లోకి వెళ్తుంది. ఓకే, నేను వన్స్ జిట్ కమిట్ -m అండ్ నేను నేమ్ ఇచ్చాను అనుకోండి, అది కమిట్ అవుతుంది అనమాట. ఓకే, సో మన ప్రాజెక్ట్ కమిట్ అవుతుంది అంటే ఇట్ విల్ టేక్ ది స్నాప్ షాట్. ఓకే, ట్రాక్డ్ అంటే ఏంటంటే ఆ ఫైల్ స్నాప్ షాట్స్ జిట్లో ఉంటాయి. ఓకే, అన్ట్రాక్డ్ అంటే ఆ ఫైల్ ఏదైతే మాడిఫై చేసామో దాని స్నాప్ షాట్స్ ఇంకా జిట్లో లేనట్టు అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు కమిట్ అని ఇక్కడ కమిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కమిట్లోకి వెళ్తుంది ఈ ఫైల్. ఓకే, సో మళ్ళీ నేను ఈ ఫైల్ ఏదైనా చేంజెస్ చేసిన అనుకోండి, అది మాడిఫైడ్లోకి వస్తుంది. ఓకే, మాడిఫై చేసిన తర్వాత నేను మళ్ళీ జిట్ యాడ్ అని కొడితే అది స్టేజ్లోకి వెళ్తుంది, మళ్ళీ జిట్ కమిట్ అని కొడితే అది కమిటెడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇది హోల్ సినారియో. ఫస్ట్ అన్ట్రాక్డ్లో ఉంటుంది, స్టేజ్ కమిట్, మళ్ళీ మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ చేయాలి, మళ్ళీ కమిట్ చేయాలన్నమాట. ఓకే, సో మనం ఇది ప్రాక్టికల్గా చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా లాస్ట్ స్టేటస్, జిట్ స్టేటస్ చూసినప్పుడు అదేముంది, మనకి ఈ 2 ఫైల్స్ రెడ్లో ఉన్నాయి, అంటే ఇట్ ఈస్ నాట్ yet committed, right? No commits yet and untracked files అని ఉందన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జిట్ యాడ్, ఓకే, సో ఏ ఫైల్స్ ఉన్నాయి, index.html ఇంకా style.css. ఓకే, సో ఈ 2 ఫైల్స్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఐ వాంట్ టు మాడిఫై, లైక్ మన ఇవి ఎంటీ ఫైల్స్ కదా, సో ఎంటీ ఫైల్స్ కాకుండా మనం ఏదైనా ఫిల్ చేద్దాం ఇందులో. ఓకే, సో మీరు ఎక్స్క్లమేటరీ ట్యాబ్ కొట్టారనుకోండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఈ కోడ్ VS Studioలో.
HTML కోడ్ అండ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో కూడా మనం లైక్ ఏదైనా బాడీ పెడదాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకున్నాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే వచ్చేసి ఐ సే బ్లూ. ఓకే, సో ఏదో ఒక కోడ్ మనం ఇలా రాసి పెట్టుకుందాం ఇందులో. ఓకే, సో నౌ ఇక్కడ మాడిఫై చేసిన తర్వాత ఐ విల్ గో టు గిట్, ఇది కూడా మినిమైజ్ చేస్తాను. ఓకే, సో దట్ ఓకే, సో ఇక్కడ జిట్ యాడ్ అని కొట్టిన అనుకోండి, లైక్ నేను ఇందాక మీకు చూపించినట్టు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది స్టేజ్లోకి వెళ్తుంది. రైట్, సో మీరు చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. రైట్, ఇందాక ఏ కలర్లో ఉండే, రెడ్ కలర్లో ఉండే, నౌ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమంటుంది, నో కమిట్స్ యెట్, ఇంకా మనం కమిట్ చేయలేదు, చేంజెస్ టు బి కమిటెడ్. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ చూడండి, ఇక్కడ మనం చేంజెస్ చేసిన తర్వాత స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత లేదు నాకు ఇంకా ఏదో చేంజెస్ చేయాలి, ఇది స్టేజ్లో నుంచి తీసేయాలంటే ఐ వాంట్ టు అన్స్టేజ్ ఇట్. ఓకే, మీరు అన్స్టేజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఓకే ఇక్కడ మీకు రిఫరెన్స్ ఇక్కడ కోడ్ ఇచ్చింది చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు అన్స్టేజ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అన్స్టేజ్ చేయాలనుకోండి, ఓకే జిట్ స్పేస్ ఆర్ఎం హైఫన్ క్యాస్ట్ ఓకే ఫైల్ నేమ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ని నేను అన్స్టేజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ జిట్ స్టేటస్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏముంది, అన్ట్రాక్డ్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంది అండ్ ట్రాక్లో నథింగ్ బట్ స్టేజింగ్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉందన్నమాట. రైట్, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ unstage it or you can untrack that file, like you can move to the untrack దీనికి తీసుకెళ్ళచ్చు స్టేజ్కి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ విఎస్ కోడ్లో కూడా రీఫ్రెష్ చేసారు అనుకోండి, మీకు ఇక్కడ ఏ చూపిస్తుంది, రైట్ ఇక్కడ యూ చూపిస్తుంది. రైట్, ఇది అన్కమిటెడ్, ఇది సారీ అన్ట్రాక్డ్, ఇది టు కమిట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ జిట్ కమిట్ -m, నేను ఇప్పుడు ఇది నా ఫస్ట్ కమిట్ కాబట్టి ఐ విల్ సే ఫస్ట్ కమిట్. ఓకే, మీరు ఏ చేంజెస్ చేసినా దాన్ని బట్టి మీరు ఇక్కడ కమెంట్ ఇవ్వాలి. ఓకే, సో నౌ ఓకే సీ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ప్లీజ్ టెల్ మీ హూ యూ ఆర్. ఓకే, ఇది రన్ చేయమంటుంది. ఓకే, మన ఈమెయిల్ ఐడి మన నేమ్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇది ఎందుకంటే మనం ఎవరైనా చేంజెస్ చేసినారనుకోండి రిపాజిటరీకి ఎవరు చేంజెస్ చేసిరని ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకే, విత్ నేమ్ అండ్ ఐడి. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ఇట్ ఈస్ సేయింగ్ యూ నీడ్ టు రన్ దీస్ 2 commands. ఓకే, సో ఐ ట్రై టు రన్ దీస్ 2 commands. ఓకే, అండ్ ఈమెయిల్ వచ్చేసి మీకు ఏదైనా ఈమెయిల్ ఇవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను trytretech@gmail.com ఇస్తాను. ఓకే, ఓకే అండ్ నేమ్ కూడా ఇవ్వాలి. సో ఐ గివ్ ఎనీ నేమ్, సో ఐ గివ్ trytretech. Okay, so because there are spaces you need to give quotes, మీకు స్పేసెస్ లేకపోతే కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో నౌ ఐ హావ్ గివెన్ మై ఈమెయిల్ ఐడి అండ్ నేమ్. ఓకే, మీరు చెక్ కూడా చేసుకోవచ్చు, ఎట్లా అంటే గిట్ కాన్ఫిగ్ ఓకే git config hyphen global user dot name అని ఇచ్చాను అనుకోండి. unable to authenticate okay, actually it should show the output. ఓకే, ఇక్కడ నేను టైపో ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ మన జీమెయిల్ చూపిస్తుంది అండ్ నేమ్ కూడా చూపిస్తుంది. హియర్ ఐ హావ్ గివెన్ ఎ టైపో. ఓకే, ఓకే, సో ట్రైటెక్ టెక్నాలజీస్ నా నేమ్ అండ్ ఈమెయిల్ వచ్చేసి trytretech@gmail.com. ఓకే, సో ఇక్కడ నేను నా ఫస్ట్ కమిట్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, సో జిట్ కమిట్ -m నా ఫస్ట్
commit. Okay, so ఇక్కడ ఏమంటుంది, it has committed the file, right? So root commit, first commit అయిపోయింది, ఫైల్ వచ్చేసి index.html. ఓకే, సో ఇప్పుడు మనము స్టేటస్ చెక్ చేద్దాం. ఓకే, గిట్ స్టేటస్. ఓకే, గిట్ స్టేటస్లో చూస్తే మనకి ఒక ఫైల్ కమిట్ అయిపోయింది, అది కనిపిస్తలేదు, ఓన్లీ వన్ అన్ట్రాక్డ్ ఫైల్ ఉంది, రైట్? సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫైల్ విచ్ ఈస్ నాట్ కమిటెడ్ యెట్. ఓకే, ఇంకా అది అన్ట్రాక్డ్ సిచ్యువేషన్లోనే ఉంది. సో వీ నీడ్ టు మేక్ ఇట్ స్టేజ్ అండ్ అగైన్ వీ నీడ్ టు మూవ్ ఇట్ టు ది కమిట్ స్టేజ్. ఓకే, సో అది కూడా చేద్దాం ఇప్పుడు. ఓకే, సో గిట్ యాడ్ style.css. okay, so it got added, then git commit -n. నేను ఏమంటా అంటే ఇక్కడ changes in style.css. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా నేను కమిట్ చేశాను. ఇప్పుడు జిట్ స్టేటస్ చూసామనుకోండి. ఓకే, యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్, రైట్? సో వర్కింగ్ ట్రీ ఈస్ క్లీన్, అంటే మనము అన్ని ఫైల్స్ని అప్లోడ్ చేసేసామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది కమిట్. ఏదైనా ఫైల్ని కమిట్ చేయాలంటే ఫస్ట్ మనము యాడ్ చేయాలి దాన్ని, నథింగ్ బట్ వీ నీడ్ టు మూవ్ టు ది స్టేజింగ్ స్టేట్. జిట్ యాడ్ అని చేస్తే అది స్టేజ్లోకి వెళ్తుంది, తర్వాత జిట్ కమిట్ చేస్తే అది కమిట్ అవుతుంది. ఓకే, సో తర్వాత మీరు చేంజెస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా చేంజెస్ చేద్దాం ఫైల్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన index.html ఉంది కదా, ఇక్కడ మనం హెడర్ ఏదైనా పెడదాం. ఓకే, సో హెడర్ ఏమంటే ఏదైనా లైక్ గెట్ క్లాస్ session2 అని పెడతాం. ఓకే, సో ఇది చేంజెస్ అయిపోయినాయి. ఓకే, ఈవెన్ మనం style.cssలో కూడా ఏదైనా చేంజెస్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం హెడర్ ఏదైనా పెడదాం h1. సో ఫాంట్ చేద్దాం, ఫాంట్ సైజ్ 40 px. ఓకే, సో ఇక్కడ నేను ఫాంట్ సైజ్ని చేంజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టాం అనుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, లాస్ట్ టైం కొట్టినప్పుడు వర్క్ ట్రీ క్లీన్ అని కనిపిస్తుంది, బట్ వీ హ్యావ్ డన్ సమ్ చేంజెస్. ఓకే, మనం చేంజెస్ చేసాం ఫైల్స్లో. సో ఇప్పుడు గిట్ స్టేటస్ ఏం కనిపిస్తుందో చూద్దాం. ఓకే, సో మనకి గిట్ స్టేటస్ ఏం కనిపిస్తుంది, అగైన్ మాడిఫైడ్, రైట్? సో మీకు ఇక్కడ చూపించాను కదా నేను. ఓకే, మనం అన్ట్రాక్డ్ ఫైల్ని స్టేజ్కి తీసుకెళ్ళాం, స్టేజ్ నుంచి కమిట్ తీసుకెళ్ళాం, మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసినాం. చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, మాడిఫైడ్లోకి వచ్చింది అనమాట, రైట్? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మాడిఫైడ్ అని కనిపిస్తుంది. ఓకే, అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో అగైన్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు యాడ్ దోస్ టూ ఫైల్స్, రైట్? సో గిట్ యాడ్, ఓకే, index.html అండ్ style.css, రైట్? సో మీకు ఇప్పుడు ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా టైప్ చేస్తున్నాం index.html style.css అని. ఇప్పుడు మనం ఒక 30 to 40 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని ఫైల్స్లో చేంజ్ చేసినాం, అన్ని ఫైల్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం గిట్లోకి. సో అప్పుడు ఇట్లా అన్ని ఫైల్స్ని టైప్ చేయలేము కదా, అంటే ఇండివిజువల్గా ఫైల్స్ అన్ని టైప్ చేయలేము. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ అని కొట్టారు అనుకోండి. ఓకే, డాట్ అని కొడితే అది ఆటోమేటిక్గా ఎన్ని ఫైల్స్ అయితే అన్ట్రాక్ట్లో ఉన్నాయో, చేంజెస్ మాడిఫైడ్లో ఉన్నాయో అన్నీ కూడా స్టేజింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొట్టాను అనుకోండి, రైట్? సో నౌ దే ఆర్ ఇన్ ది స్టేజింగ్ స్టేట్. ఓకే, సో ఇక్కడ మాడిఫైడ్లో మనం 5 మాడిఫై చేసాం, అది గ్రీన్ కలర్లో ఉంది అండ్ స్టేజింగ్ స్టేట్లో ఉంది. ఓకే, సో నౌ అగైన్ వీ నీడ్ టు కమిట్ దెమ్, రైట్? గిట్ కమిట్ -m. సో నేను ఇప్పుడు ఏమంటానంటే యాడెడ్ హెడర్స్. ఓకే, సో కమిట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చూస్తే యువర్ వర్కింగ్ ట్రీ ఇస్ క్లీన్, రైట్? సో ఇప్పుడు మళ్ళీ మనం మాడిఫై చేసినాం, మళ్ళీ చేసినాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, మనకి 2 ఫైల్స్ ఉన్నాయి, index.html style.css. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసాను అనుకోండి, టచ్ ఏదైనా script.sh.
ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్. ఓకే, ఇది అన్ట్రాక్డ్ ఫైల్ రైట్, ఎందుకంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. ఓకే, సో గిట్ స్టేటస్ script.sh మనకి అన్ట్రాక్డ్లో ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని గిట్ యాడ్ చేసామనుకోండి. ఓకే, అండ్ గిట్ కమిట్ -n స్క్రిప్ట్ యాడెడ్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ గిట్ స్టేటస్. ఓకే, వర్కింగ్ బ్రాంచ్ ఈస్ క్లీన్. సో మనం ఇప్పుడు ఏమేమి చేసాము అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు హిస్టరీ చూడాలనుకోండి. ఓకే, సో లైక్ మనం ఏమేమి కమిట్ చేసాము, ఏం చేంజెస్ చేసామంటే మనకి కమాండ్ వచ్చేసి గిట్ స్పేస్ లాగ్. ఓకే, సో ఇక్కడ చూడండి కింద లేటెస్ట్ది అప్డేట్ టాప్లో కనిపిస్తుంది. ఓకే, లైక్ మనం స్క్రిప్ట్ యాడ్ చేసాము, దట్ ఈస్ sh ఫైల్ యాడ్ చేసాము, ఇక్కడ హెడర్స్ యాడ్ చేసాము, తర్వాత ఇక్కడ style.cssని చేంజెస్ చేసాము, ఇక్కడ ఫస్ట్ కమిట్ మనం ఇక్కడ చేసామన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఎవ్రీ కమిట్కి రిఫరెన్స్ నంబర్ UID నంబర్ యూనిక్ ID నంబర్ ఉంటుంది ప్రతి కమిట్కి. ఓకే, అండ్ ఆల్సో ఆథర్ ఎవరు, ఈమెయిల్ అడ్రస్ ఏంటి, అండ్ డేట్, అండ్ ఏంది అంటే లైక్ హెడర్, లైక్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో గిట్ లాగ్లో మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. ఓకే, సో లేదు మీకు ఇదంతా ఒక సింగిల్ లైన్లో చూడాలి అనుకుంటే కూడా మనము చూడొచ్చు. ఓకే, గిట్ లాగ్ -1 లైన్ అన్నాం అనుకోండి. ఓకే, సో ఇదంతా మనకి సింగిల్ లైన్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో యూనిక్ ఐడి వచ్చేసి 7 డిజిట్స్లో చూపిస్తుంది. దెన్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది. ఓకే, ఫస్ట్ కమిట్ ఇక్కడ చేసాము, తర్వాత CSSలో చేంజెస్ చేసాము, తర్వాత హెడర్స్ యాడ్ చేసాము, తర్వాత స్క్రిప్ట్ యాడ్ చేసాము. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ ద హిస్టరీ ఆఫ్ ద కమిట్స్. ఓకే, చేంజెస్ వాట్ ఎవర్ ద అన్ట్రాక్డ్, మాడిఫైడ్, ఏదైనా స్టేజ్ మూవ్లో చేసాము అనేది అంతా మీరు అంటే ఏమేమి చేసాము, చేంజెస్ ఎక్కడెక్కడ చేసాము, ఎక్కడెక్కడ కమిట్ అయింది అనేది మీకు క్లియర్గా ఇందులో చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది కమిట్ ఆన్ ద జిట్. సో ఇప్పుడు మనం చూసాం కదా కమిట్ ఎలా చేస్తాం అనేది. సో మనం ఇంకో విధంగా కూడా కమిట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ index.html ఏదైతే ఫైల్ ఉందో, ఓకే, దాన్ని మాడిఫై చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అనేసి మాడిఫై చేశాను. ఓకే, సో మాడిఫై చేసిన తర్వాత ఇప్పుడు అగైన్ ఇఫ్ ఐ సే గిట్ స్టేటస్, ఓకే, సో మాడిఫైడ్ index.html మాడిఫై చేసామని కనిపిస్తుంది. సో గిట్ యాడ్ డాట్ కొట్టాననుకోండి, అది యాడ్ అయిపోతుంది. సో అగైన్ గిట్ స్టేటస్. ఓకే, సో మాడిఫైడ్ index.html మనం మాడిఫై చేసాము. ఓకే, సో దీన్ని మనం కమిట్ చేయాలి. ఓకే, సో అగైన్ గిట్ కమిట్. ఓకే, నేను ఇక్కడ -m అని ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను చాలా చేంజెస్ చేశాను అనుకోండి, నేను చెప్పినట్టు ఇప్పుడు యాడ్లో నేను ఒక 30 ఫైల్స్ ఉన్నాయి, లేకపోతే 20 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు -m అని పెట్టేసి నేను అన్ని కమిట్ ఇక్కడ చేయలేను. ఓకే, సో గిట్ కమిట్ అని కొట్టిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ అయింది చూసిరా, ఎడిటర్లో ఓపెన్ అయింది. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ ఎడిటర్ టు క్లోజ్ ద ఫైల్. ఓకే, సో ఇక్కడ నేను ఏమైనా ప్లేస్ చేయొచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, లైక్ I have done so many changes అని, like I have added header or added para, added colors, added barcode, added pictures. ఓకే, సో ఇట్లా ఏదైనా చేసి దీన్ని క్లోజ్ చేసేసాను అనుకోండి. ఇక్కడ చూసిరా, అక్కడ క్లోజ్ చేయగానే హ్యావ్ యాడెడ్ హెడర్, యాడెడ్ పారా, యాడెడ్ కలర్స్, యాడెడ్ బార్కోడ్, యాడెడ్ పిక్స్ అని అన్ని చేంజెస్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే, సో ఇఫ్ ఐ సే గిట్ లాగ్ 1 లైన్. ఓకే, సో గిట్ లాగ్ 1 లైన్ కొట్టగానే ఇది చూపిస్తుంది చూడండి, రైట్. సో ఇదంతా మనము నార్మల్గా ఎడిటర్లో చేసిందనమాట. హ్యావ్ యాడెడ్ హెడర్, యాడెడ్ పారా, యాడెడ్ కలర్స్, యాడెడ్ బార్కోడ్, యాడెడ్ పిక్స్. ఓకే, సో మీరు ఇలా ఎడిటర్లో కూడా ఈ కమిట్ చేసేటప్పుడు మీ
హెడర్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి మీకు ఎప్పుడైనా సరే హై ఫైల్స్ ఉన్నప్పుడు గిట్ యాడ్ స్పేస్ డాట్ కొడితే అది యాడ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ది కమిట్స్. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. నెక్స్ట్ మనము ఎలా చెక్అవుట్ చేస్తాము అండ్ హౌ టు డూ ది బేసిక్స్ ఆఫ్ గిట్ హబ్ అంటే ఏంటి, ఓకే, బ్రాంచెస్ అంటే ఏంటి, ఆ బ్రాంచెస్ ఎలా మర్జ్ చేస్తాము, ఆ బ్రాంచెస్ ఎలా వర్క్ చేస్తాము, ఓకే, అది మనం తర్వాత క్లాసెస్లో చూద్దాం. ఓకే, సో ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ అస్, ఎంకరేజ్ అస్ టు డూ మోర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, సో దట్ విల్ ఇమీడియట్లీ రిప్లై టు యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.